నిన్ను చేరా ఎంత మంచి దేవుడయ్యా. Oh, thank you, Jesus. Hallelujah. Mighty, mighty. Thank you, Father. మొదలుగా ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవితాలలో 4 నెలలు నీ ఉచితమైన కృపించారు నాయన. ఎన్నో బలహీనమైన పరిస్థితులు, ఎన్నో అనారోగ్యమైన పరిస్థితులు, ఎన్నో శోధనలు, నెమ్మదిలేని పరిస్థితులు మా జీవితంలో ఎదురైనప్పుడు నాయన నా కృప మిమ్మల్ని విడిచిపోతున్న వాగ్దానం చేత మమ్మల్ని బ్రతికించావు. ఏ తెగులు నీ కూడా సమీపించిన వాగ్దానం మాకు ఇచ్చి ప్రభు 4 నెలలు నీ ఉచితమైన కృపనిచ్చి ప్రభా మా జీవితాల్లో 5వ నెలలో ప్రభా ఈ రీతిగా అడుగు పెట్టే కృపనిచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ 5వ నెల అంతటిలో ప్రభా నీ సన్నిధి తోడుగా వచ్చునుగాక ప్రకటిస్తాను. నీ సన్నిధి తోడుగా వచ్చునుగాక. నీ కృపలో మేము బలపరచబడదుము గాక. నీ కృప ద్వారా మేము దీవించబడదుము గాక. సమయం మా జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి కష్టము దూరమగును గాక, ప్రతి శ్రమ దూరమగును గాక, ప్రతి ఇబ్బంది దూరమగును గాక, ప్రతి కీడు దూరమగును గాక. సమస్తము సమకూడి మేలును అనుభవించుదుము గాక అని ప్రకటిస్తూ ఈ స్తుతిని సింహాసనం నీ పాదాల దగ్గర పెడుతూ మా జీవితాలలో నీ ఆశీర్వాదమే నీ భూమి మీద అనుభవించుదుము గాక అని ప్రకటిస్తూ యేసు నామములో ఈ స్తుతిని సమర్పణ చేస్తున్నాము తండ్రి. మంచిది. దేవుని వాక్యం అంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతమైన సమస్తం ఆయన పరిశుద్ధనాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని చేసిన కాలంలో దీనిని మరొకటి గుర్తు సాధించిన రీతిగా దేవుడు మీ పట్ల మీ కుటుంబాల పట్ల చేసిన మేలుని బట్టి ఈ సందర్భంగా ఎవరైనా సాక్ష్యం చెప్పాలని సిద్ధపడినట్లయితే దయచేసి మీ జీవితంలో చేసిన మేలుని బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని సిద్ధపడినవారుంటే త్వరగా లేచి ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రేమతో తెలియజేస్తాను. ఎవరైనా సాక్ష్యం చెప్పాలని సిద్ధపడినట్లయితే నా సమయం ఇప్పటికీ చాలా అవుతుంది కనుక దయచేసి సాక్ష్యం చెప్పాలంటే త్వరగా లేచి మీ సాక్ష్యాన్ని పంచుకోండి. సాక్ష్యం చెప్పారంటే త్వరగా లేచి మీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. త్వరగా సమయం అవుతుంది కదా. దేవుని యొక్క వాక్యం వినాలి, మన సంస్కారం కలగాలి కదా. మనం తండ్రి గారి వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చినట్టుగా ఆ కుటుంబం కొరకు తల్లి కొరకు మీ ప్రాంతంలో జ్ఞాపకం చేస్తారు. ఆయన ఏ పర్వాలేదమ్మా గురుకులో ఊపిరాడో ఎనబట్టాలనుకుంటాడో అప్పుడు పెట్టమన్నానండి. అదే 40 రోజులు నాకు కూడా ఓ 10 రోజులు తప్పిపోయాడండి. గుడ్డోకి వచ్చి కూడా ఏంటో చనిపెట్టాను కానీ విశ్వాసం మంచిదని తల్లిదండ్రులకు నేను విశ్వాసం పెట్టి ఇచ్చారండి. తల్లిదండ్రులు కూడా మార్చుకునేలాగా ఎంతో ప్రార్థన చేయండి. శుక్రవారం నాడు రక్షణ సంఘంలో ప్రార్థన వస్తుంటే ఆ ప్రార్థనగా అమ్మ నడుము వెళ్ళిపోదాం మీ అమ్మగారితో ప్రార్థన చేస్తారని అన్నాడండి. కాబట్టి నేనేమో చేరు వడుకుంటున్నానని కాగితాలు పెట్టుకుని తొలగిళ్ళి రక్తతే తిట్టారని ఉంటారంటే అత్తగారు మా అయ్యగారు నేను చూస్తాను మీరు వెళ్ళంటారండి. నేను అందరినీ ప్రార్థన చేయమన్నానండి. అలాగే అందరూ సంఘపెట్టలు ప్రార్థన చేశారండి. నిన్న పొద్దున్నే పడిపోయిందండి. దేవుడికి వందనాలండి. నాకేంటంటే భయం అండి, ఏమో డబ్బు లేని వాళ్ళు మనము ఈ పేరులో చుట్టూ అయిపోతే మరి ఏ ఆపరేషన్ అంటారో నాయన నువ్వేమన్నా నేను నమ్ముకున్న దేవుడు తోసివేసే దేవుడు కాదని నేను అనుకున్నానండి. అలాగే మా అయ్యగారు సాయి చేత ఆరోగ్య కోట ఉన్నదంటే ముక్కు చెవుల గురించి నేను వెళ్ళారండి. వెళ్తే వాలంపారం అక్కడ రాజమండ్రి కొంటే రాజానగరంలో ఆపరేషన్ పడుతుంది అన్నారండి. ఈ సాయి చేత హాస్పిటల్ చూసి రిపోర్ట్లని నీకు ఆపరేషన్ పడుతుంది అన్నప్పుడు ఎవరమ్మా నీకు ఆపరేషన్ పడదు, నువ్వు ఇంకా చేయించుకుని కూడా నీ చెవులు ఓరెక్కిపోయిపోతాయి.